MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి టేస్టీగా వంటలు చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. సో లేట్ చేయకుండా వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సూర్యాపేట నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. ఓకే, శ్రీదేవి గారు మెయిల్ చేశారు. ఆలూతో ఏదైనా సింపుల్ అండ్ టేస్టీ వంట చేసి చూపించమని అడుగుతున్నారు. ఏదైనా ఫ్లేవర్ అదే యాడ్ చేసి. సో ఫ్లేవర్ అంటే ఇదివరకు అంటే చాలా రకాలుగా చూపించాం. సో ఈరోజు కొంచెం కొత్తిమీర ఫ్లేవర్లో తీసుకున్నాం. ఆలు ఇంకా కొత్తిమీర. సో కొంచెం అంటే సెమీ డ్రైగా ఉంటుంది ఇది. ఓకే, సో ఆలు కొత్తిమీర కర్రీ టైప్ లో. ఓకే, మరి ఆలు కొత్తిమీర కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు కొత్తిమీర కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర పేస్ట్ 1 కప్పు, బంగాళదుంపలు 2, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే బంగాళదుంపలను ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని అంటే తొక్క తీసి ఉడికించి పెట్టేస్తాను నేను. సో కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆయిల్ మనం అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం అండి. ఓకే, సో అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో దీంట్లో తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో దీన్ని మనం ఇలా గ్రేవీ టైప్ లో చేసుకోవచ్చు, లేదంటే డ్రైగా కూడా చేసుకోవచ్చు కదా రాజు గారు? సేమ్ ఇప్పుడు ఎక్కువగా గ్రేవీ చేయట్లేదు, లైట్ గా ఉండేలా చేస్తున్నాను. ఓకే ఓకే, సో మరి డ్రై ఫ్రై లాగా కాకుండా. ఓకే, అదే అంటే మనం కొద్దిగా టొమాటో పేస్ట్ అది వాడుకుంటున్నాం కదా, కొంచెం వెట్నెస్ ఉంటుందేమో లైట్ గా. సో ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పేస్ట్. సో కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది కదా, సో కాబట్టి కొంచెం అలా మనం టొమాటో లాంటి ఏదైనా పులుపు లాంటిది కొంచెం యాడ్ చేస్తే, లేదా పెరుగు అయినా సో కొంచెం బాగుంటుంది. సో ఇక్కడైతే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మనం వేయించుకోవాలి. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ పేస్ట్ వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ప్లాస్టిక్ వస్తువులపై పసుపు మరకలు పడినప్పుడు వాటిపై కొద్దిగా శనగపిండి వేసి రుద్ది ఆ తరువాత క్లీన్ చేసినట్లయితే పసుపు మరకలు ఈజీగా తొలగిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, మంచి కొత్తిమీర వేగిన స్మెల్ వస్తుంది. ఎస్. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత సో టొమాటో పేస్ట్, సో ఇది పచ్చిదే వేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ టొమాటో పేస్ట్ యాడ్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా కొత్తిమీర పేస్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేశారు కదా? అవునండి. ఒకవేళ మనకి జస్ట్ ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా కొత్తిమీర పేస్ట్ తగ్గించుకోవాలి. జస్ట్ అలా ఒక 1-2 స్పూన్స్ అయితే సరిపోతుంది. సో ఇది కొంచెం వేగాలంటే మనకు టమాటో పచ్చిది వేస్తున్నాం కాబట్టి అది కొంచెం బాగా వేగితే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లోనే సరిపడా ఉప్పు. ఓకే, సో కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే, సో దీంట్లో కారం బదులుగా కావాల్స్తే పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. సో జనరల్ గా పచ్చిమిర్చిను కొత్తిమీర కలిపేసి కూడా పేస్ట్ చేసి వేస్తుంటాం కదా, సో దీన్ని కూడా బాగా సెట్ అవుతుంది. ఓకే ఓకే, సో మధ్యలో పచ్చిమిరపకాయలు అట్లా తగలటం అది ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మిక్స్ చేసి వేసుకోవచ్చు. సో టేస్ట్ లో కూడా కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది పేస్ట్ లో. యాక్చువల్గా ఇలాంటి దాంట్లో పచ్చిమిర్చి అలా అవి కూడా టేస్ట్ బాగుంటాయి తింటే, ఎందుకంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్, ఈ టొమాటో ప్యూరీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు.
కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. ఓకే. సో కొంచెం గ్రేవీ ఇంకొద్దిగా పలుచగా కావాలంటే కొద్దిగా వాటర్ అది యాడ్ చేసుకొని మనము పలుచగా చేసేసుకోవచ్చు. సో ఇలా ఏంటంటే కొద్దిగా పేస్ట్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేస్తాం. ఎస్. సో ఇది రోటీస్ చాలా బాగుంటుంది. ఓకే. సో రైస్తో తీసుకుంటే కొంచెం సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఎలాగో గుజ్జు అలా ఉంది కాబట్టి కొంచెం అన్నంలో కలుపుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది కదా. బాగానే ఉంటుంది. సో ఓకే. సో ఈ ముక్కలకు కొంచెం అది బాగా పట్టేస్తే సో రెడీ అయిపోయింది. ఓకే, డిష్ రెడీ. యా. సో ఏదైనా కూడా అంటే ఆలు ఉడికించి చేసుకునే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఫ్రై కానివ్వండి లేకపోతే ఎనీథింగ్ కాంబినేషన్లో ఏదైనా ఆలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇలాంటి చేసుకున్నా కొంచెం ఉడికించి చేసుకుంటే ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో దీనికి కొంచెం పైనుండి అల్లం లేదా చిన్న చిన్న పీసెస్ లా కూడా చేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆలు కొత్తిమీర కూర రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా ఆలు కొత్తిమీర కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు కొత్తిమీర కర్రీ తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, జీలకర్ర పొడి వేసి దగ్గర పడివ్వాలి. ఆపై తరిగిన అల్లంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు కొత్తిమీర కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. ఆలు కొత్తిమీర కర్రీ బాగుంది, చాలా బాగుంది. ఆ కొత్తిమీర ఘాట్ అనేది ఎక్కువ తెలియట్లేదు. అంటే టమాటో కూడా వేసాం కదా, ఆ ఫ్లేవర్ ఇది బాగా మిక్స్ అయింది. అంటే ఒక డిఫరెంట్ గ్రేవీ లాగా ఫామ్ అయింది యాక్చువల్ గా. టొమాటో పేస్ట్ ఇంకా ఈ కొత్తిమీర పేస్ట్ బాగుంది రాజు గారు. సో అలాగూ ఈ పేస్ట్ కూడా మనకి అంటే కొంచెం వెట్గానే ఉంది కాబట్టి రైస్ లాంటి వాటిలో కలుపుకున్నా కూడా బాగుంటుంది. సో నైస్. ఆ పైన అల్లం వేసుకోవటం కూడా కొద్దిగా ఆ ఫ్లేవర్ కూడా పట్టింది. కొంచెం అంటే ఆ పచ్చిదనం అనేది కొంచెం యాడ్ అవుతుంది కదా, సో బాగుంటుంది. అలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బట్టలపై చూయింగ్ గమ్ అతుక్కున్నప్పుడు చూయింగ్ గమ్ పై కొద్దిసేపు ఐస్ క్యూబ్ పెట్టి ఉంచాలి. ఇలా చేసినట్లయితే చూయింగ్ గమ్ ఈజీగా వదిలిపోతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఆలు కొత్తిమీర కర్రీ తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా టేస్టీ వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే బాదం ఫిర్ని. మరి దీన్ని ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం. ఓకే. సో ఇప్పుడు బాదం ఫిర్ని. అవునండి. సో ఈ ఫిర్ని ట్రెడిషనల్ ఐటమ్. ఎస్. అండ్ ముఖ్యంగా రంజాన్ ఇలాంటి టైంలో, ఫెస్టివల్ టైంలలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో మనకంటే బయట కూడా దొరుకుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు దసరా సీజన్ కూడా స్టార్ట్ అవ్వబోతోంది. అవునండి. సో అమ్మవారికి అలా నైవేద్యం అది పెట్టుకోవడానికి ఇది కూడా చేసేసుకోవచ్చు. యా. ఓకే, మరి బాదం ఫిర్ని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బాదం ఫిర్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాదం పేస్ట్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పాలు 1/2 లీటర్, పచ్చికోవా 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, రోజ్ వాటర్ 4 చుక్కలు. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. దీనికి ముందు ఏం చేసుకోవాలి మనం? సో బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఓకే. సో దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ వేసైనా లేదా కొంచెం పాలు పోసైనా కానీ. సో పేస్ట్ లాగానా? మరీ ఫైన్ గా కాకూడదు, కొంచెం లైట్ గా, కొంచెం బరగ్గా ఉండాలి. అంటే కొంచెం ఆ నూక టైప్ మనకు తెలుస్తూ ఉండాలి. సో దానివల్లే మనకు ఆ ఫిర్నీలో కొంచెం చిన్న చిన్న పలుకులాగా ఉంటుంది కదా. సో ఇది ముందు మనం మిక్సీ పట్టేసుకుందాం. సో అయితే పౌడర్ లా కాకుండా పేస్ట్ లా చేయాలా? ఎస్. ఓహోహో. ఈ ఫిర్నీలో కూడా రకాలు ఉంటాయి రాజు గారు? ఐ మీన్ ప్రాసెస్ లో ఫ్లేవర్స్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే. ఓకే, మిక్సీ పట్టేస్తాం.
ఓకే, సో ఇలా కావాలండి. ఓ, సో చిన్న నూక అనేది మనకు తెలుస్తూ ఉండాలి. ఓకే. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. సో పాలు వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో దీనికంటే పాలు కూడా బాగా మరగాల రాజు గారు? అవునండి, ఆల్రెడీ నేను కొంచెం మరిగించి పెట్టాను. సో అంటే కాచి చల్లార్చినవి పాలు. ఓకే. సో మనకి ప్రాసెస్ అప్పుడు కూడా కొద్దిగా మనము ఎంచుకున్న క్వాంటిటీ తగ్గాలా లేకపోతే ఇది సరిపోతుంది? అంటే కొంచెం లైట్ మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, సో ఇలా రావాలి మనకు. అంటే ఆ పాలు ఎక్కువ మరగబెడితే మనకు కమ్మదనం అనేది యాడ్ అవుతుంది దాంట్లో. సో ఇది మీరు బాగా మరిగించిన పాలు? ఎస్ అండి. ఓకే. సో మనకి అది కొంచెం టైం టేకింగ్ కాబట్టి మీరు ఇది ముందుగా కొంచెం నేను మరిగించి పెట్టేశాను. ఓకే, ఓకే. సో ఇది కొంచెం మనం మరిగేటప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ బియ్యం మనం మిక్సీ పెట్టాం కదా, సో ఇది యాడ్ చేసేసి కొంచెం ఉడకాలి మనకు. సో ఆ పాలల్లో కొద్దిగా ఆ బియ్యం అనేది ఉడకాలి. ఓకే, ఓకే. సో అయితే కొంచెం దీనికి టైం పడుతుందా లేకపోతే యాడ్ చేసుకోవచ్చా మనం? యాడ్ చేసుకోవచ్చు కొంచెం అలా లైట్ మరగొస్తే. ఓకే, ఓకే. సో మనకి బేసిక్ ఇలాంటి డిషెస్ అంతా కూడా కొద్దిగా ఈ పాలు అనేది బాగా మరగబెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుందేమో కదా. సో ఇది ఉడికిన తర్వాత అప్పుడు మనం పంచదార అనేది యాడ్ చేయాలి. ముందే యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే మనకు ఉడకడానికి అది టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, ఓకే. మనం పరమాన్నం అది ఉన్నప్పుడు చూస్తాం కదా, అవును. సో అది ఉడికిన తర్వాత ఫైనల్ గా యాడ్ చేస్తాం తీపి అనేది. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే. ఓకే, ఓకే. సో ఇది కొంచెం ఉడకాలండి మనకు. ఓకే రాజు గారు. సో అయితే ఈలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనకు వెక్కిళ్ళు ఆగకుండా కంటిన్యూగా వస్తూ ఉన్నట్లయితే కొద్దిగా పంచదార నోట్లో వేసుకుని ఆ రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే వెక్కిళ్ళు తొందరగా కంట్రోల్ అవుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో బాగా దగ్గరగా అయినట్టుంది రాజు గారు. ఎస్ అండి. సో ఇప్పుడు దీంట్లో పంచదార. ఓకే. సో ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి బియ్యమే కాబట్టి మనకి ఫాస్ట్ గానే ఉడుకుతుందేమో. ఫాస్ట్ గానే ఉడుకుతుంది. అంటే చిన్న చిన్న మళ్ళీ నూకగా చేసాం కదా మిక్సీ పట్టేసి. సో దీంట్లోనే యాలకుల పొడి, ఓకే, బాదం పేస్ట్. సో బాదం నానబెట్టేసి తొక్క తీసి ఫైన్ గా ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో బాదం ఫ్లేవర్ ని ఇలా పేస్ట్ లా వాడుతున్నారు అన్నమాట. ఎస్ అండి. ఓకే. అలాగే పచ్చి కోవా. సో ఈ కోవా అనేది కూడా కంపల్సరీ ఉంటుందా రాజు గారు ఫిర్నీలో? ఉంటుందండి. ఓకే. అంటే ఆల్రెడీ మనకి ఇది థిక్ గానే ఉంది కదా, కాకపోతే ఇది టేస్ట్ కోసం అనుకుంటా. టేస్ట్ కోసం. అదే కొన్ని రకాల వాటిలో ఏంటంటే మనం కోవా అనేది థిక్నెస్ కి వాడుతూ ఉంటారు కదా. ఎస్. ఇప్పుడు ఇది ఇంత గట్టిగా ఉంటుందా రాజు గారు ఇలా? అది కొంచెం లూజ్ గా ఉంటుంది. ఓ, షుగర్ మెల్ట్ అయిన తర్వాత. ఎస్. ఓకే. సో ఇలాంటివి తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేకపోతే మనకంటే బియ్యం అంటే కొంచెం మనం గ్రైండ్ చేసేసాం కదా, ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఓకే. సో కాబట్టి ఇలాంటి విస్క్తో ఉంటే మనకు ప్రాపర్ గా బాగా వస్తుంది. సో ఇంక ఇదంతా షుగర్ అది మెల్ట్ అయ్యి కొద్దిగా కోవా అదంతా దాంట్లో కలిస్తే ఇంకా మనకి రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే. దీంట్లోనే కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాం. ఓకే. సో బేసిక్ గా మనకి డిషెస్ లో అంతా నెయ్యి అలా పైన తెలుస్తూ ఉంటుంది కదా. ఎస్. సో ఏం కూడా దీంట్లో వేయించాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఎండింగ్ లో కొంచెం అలా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో కొంచెం కలర్ అలా కావాలంటే ఏమైనా కుంకుమ పువ్వు అది యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? ఎస్ అండి. ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది మనకు కొంచెం, కాబట్టి నేను ఇక్కడ మనం బాదాం అనుకున్నాం కాబట్టి సో అది యాడ్ చేయకుండా నేను చేస్తున్నాను. ఓకే. సో ఎండింగ్ లో కొంచెం పాలలో మనం అది కరిగిచ్చేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి రోజ్ వాటర్ అండి. ఓకే. సో కొద్దిగా మనకు మరి ఎక్కువగా వేసినా ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. రోజ్ వాటర్ కూడా స్మెల్ బాగా వస్తుంది కదా. బాదం తురుము. ఓకే. సో ఈ మధ్య మధ్యలో మనకు అలా తగులుతూ ఉంటాయి. సో పిస్తా. సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడం. సో ఇది మనం చల్లగా సర్వ్ చేయాలి. ఓకే. సో
సో కావాలంటే ఇంకొంచెం పల్చగా చేసుకోవచ్చా మనం, అంటే కొద్దిగా మిల్క్ యాడ్ చేసి చేసుకోవచ్చు. అది ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో అలా పెట్టుకుంటే ఇంకా కొద్దిగా గట్టిగా అయిపోతుంది కదా, కొంచెం పల్చగా కావాలంటే చేసేసుకోవచ్చు. సో పైనుంచి ఇస్తా అండి. ఓకే, నైస్. బాదం ఫిర్నీ రెడీ అండి. బాగుంది రాజు గారు, పిస్తాతో గార్నిష్ చేసుకుంటే, ఎందుకంటే చాలా వైట్గా ఉంది కదా అది. నైస్ కాలర్. సో ఇప్పుడు కార్వింగ్ ఏం చూపిస్తున్నారు? బీట్రూట్తో స్లైసెస్లా కట్ చేసి ఫ్లవర్ చేస్తున్నాను. సో మీడియం సైజ్ తీసుకోవాలి, రౌండ్ స్లైసెస్ అండి. స్కిన్ పీల్ చేసుకోక్కర్లేదా? స్కిన్ కొంచెం మనకు ఆ బార్డర్ లైన్ లా వస్తుంది, ఫ్లవర్స్ అంచుల్లాగా వస్తుంది. ఓకే ఓకే. సో కాబట్టి అలాగే పెట్టేసి చేస్తున్నాను. సో అంటే కొంచెం పల్చగా చేసుకోవాలా స్లైసెస్, లేకపోతే పల్చగానే ఉండాలి. సో మళ్ళీ తర్వాత మనం ఫోల్డ్ చేస్తాం. సో ఇన్ని స్లైసెస్ అని ఏమన్నా తీసుకోవాలా రాజు గారు, లేకపోతే ఎన్నైనా తీసుకోవచ్చు? మినిమం 5 స్లైసెస్ ఉండాలండి. సో దానికంటే ఎక్కువ మనం ఎన్నైనా పెట్టేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఒకవైపు ఇలా ఘాట్ పెడుతున్నాను. సో మిగతా ఇక్కడ కొంచెం ఇలా జిగ్జాగ్గా కట్ చేస్తున్నానండి, కొంచెం వేరియేషన్ ఇవ్వడానికి, డిజైన్ లాగా. ఇది అట్లా ఫోల్డింగ్ ఫ్లవర్ లాగానా? ఎస్ అండి. కాకపోతే దాంట్లో డిజైన్ చేసుకోవచ్చు మనం. సో పెటల్ షేప్ అనేది కొంచెం మనకు మారుతుంది కదా, చూడడానికి బాగుంటుంది, డిఫరెంట్ గా వస్తుంది. సో దీన్ని టూత్ పిక్ తో ఫిక్స్ చేస్తున్నాను. సో ముందుగా ఏదైనా వేస్టేజ్ నుంచి స్లైస్ పెడితే కిందికి జారిపోకుండా స్టాపర్ లాగా పనిచేస్తుంది ఇది. సో పెద్ద స్లైస్ అనేది ముందు రావాలి. సో ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసి సో ఇలా లాక్ చేస్తామండి. సో 1 by 1 అన్నీ కూడా అలా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఆ ఎడ్జెస్ కట్ చేసుకోవడం వల్ల మనకి అవి లుక్ అనేది కొంచెం మారుతుంది. సో మనం స్లైసెస్ పల్చగా చేసుకుంటేనే వస్తుందండి మనకి డిజైన్ అనేది. అదే, లేదంటే మనకి తిరగదేమో కదా, విరిగిపోతూ ఉంటుంది. సో ఇలా వస్తుంది. రెడీ అండి. ఓకే అండి, మరి బాదం ఫిర్నీ రెడీ. టేస్ట్ చూసే ముందు బాదం ఫిర్నీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బాదం ఫిర్నీ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యం వేసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, బాదం పేస్ట్, పచ్చికోవా, నెయ్యి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి రోజ్ వాటర్, తరిగిన బాదం, పిస్తా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాదం ఫిర్నీ రెడీ. ఓకే అండి, మరి బాదం ఫిర్నీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే. బాగుంది. బాదం కూడా పేస్ట్ లా వేసుకున్నాం కదా, అండ్ బాస్మతి రైస్ కి కూడా ఒక టేస్ట్ ఉంటుంది కాబట్టి మంచి కమ్మదనం యాడ్ అయింది. అవునండి, చాలా బాగుంది. అంటే మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ, అండ్ ఈ బియ్యం కూడా మనం పలుకుగా అలా గ్రైండ్ చేసి ఉంటుంది కదా. సో అంటే ఫిర్నీకి మెయిన్ గా మనం అలాగే చేసుకోవాలి. సో బియ్య పిండితో కాకుండా ఇలా నానబెట్టేసుకుని మిక్సీ పట్టేసి అలా చేసుకుంటే మనకు బాగా వస్తుంది. ఓకే ఓకే, బాగుంది రాజు గారు టేస్ట్. అంటే కొద్దిగా పాలు అది మరిగించుకోవటం మనకి కొంచెం టైం, కానీ లేకపోతే చాలా ఇంట్లో అంటే ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. అండ్ ఫ్లేవర్స్ అనేది మార్చుకుంటూ కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం బాదం వేసాము, అలా పిస్తా కానివ్వండి, డిఫరెంట్ ఫ్లేవర్స్. మనం ఒకసారి యాలకుల పొడి వేసి చేసుకోవచ్చు, ఇంకొకసారి మనం నట్ మేక్ అంటారు కదా, జాజికాయ, అది వేసినా ఇంకొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.
ఓకే, మరి చూసారు కదా బాదం ఫిర్నీ తయారీ విధానం, మీరు కూడా ట్రై చేయండి. మరి ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం కిరోసిన్ వాడినప్పుడు ఆ వాసన చేతులు కంటి ఎంతసేపటికి పోదు. అలాంటప్పుడు ఒక తమలపాకును తీసుకుని చేతిలో బాగా నలిపి ఆ తర్వాత చేతులు క్లీన్ చేసుకున్నట్లయితే కిరోసిన్ వాసన ఈజీగా పోతుంది. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండ్ అలాగే ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరేంటి? నా పేరు పరిమళ అండి. పరిమళ గారు, సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? గాజుల రామారావు నుంచి వస్తున్నాను. గాజుల రామారం. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? రత్నశ్రీ అండి, నేను బంజారాల్స్ నుంచి వచ్చా. ఓకే, మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదా ఇక్కడికి వచ్చాక ఏమైనా పరిచయం అయిందా? ఇక్కడికి వచ్చాక అయిందా? ఓకే, వెరీ గుడ్. సో రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. ఫస్ట్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. సో ఇందులో వచ్చే ఐటెంతో మీరు వంట చేయాలి, తెలుసు కదా? ఓకే. సో ఈరోజు మీకు ఏమి ఇస్తున్నాను అంటే క్యారెట్స్. ఓకే, సో క్యారెట్స్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో క్యారెట్స్తో వంటలు చేస్తే ఇంట్లో ఇష్టంగానే తింటారా? అవునండి. అవునా? అది అంటే చాలా మందికి ఏంటంటే క్యారెట్ పెద్దగా ఇష్టం ఉండదు కదా కూరల్లో వాటిల్లో అలాగా. క్యారెట్ హెల్త్ కి మంచిది కూడా. అంటే హెల్త్ కి మంచివి కూడా మనకి చాలా తొందరగా నచ్చో చూస్తుండండి. సో క్యారెట్ తో చక్కగా మంచి టేస్టీ రెసిపీ ఏదైనా మీకు తెలిసింది చక్కగా మాకు చేసి చూపించవచ్చు. ఓకేనా? సో స్వీట్ అవ్వచ్చు, హాట్ అవ్వచ్చు, స్నాక్స్ అవ్వచ్చు, రైస్ ఐటమ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా కూడా చేయొచ్చు. సో ఏం చేయొచ్చో మీరు ఆలోచించేయండి క్యారెట్ తో. ఓకే, నేను ఆలోచించానండి. ఏం ఆలోచించారు? నేను క్యారెట్ మేథీ సబ్జీ చేస్తాను. క్యారెట్ మేథీ సబ్జీ, సో కర్రీ టైప్. ఓకే, నేను క్యారెట్ స్వీట్ కార్న్ తో కర్రీ. క్యారెట్ స్వీట్ కార్న్ కాంబినేషన్ లో రెండు స్వీట్ బాగుంటుందా? ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే. ఓకే అండి, మరి క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్లు 1/2 కిలో, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, బిర్యానీ ఆకు 1, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రత్నశ్రీ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ బటర్ వేద్దామండి. ఓన్లీ బటర్ తో చేస్తారా? బటర్ తోనే. స్వీట్ కార్న్ క్యారెట్ కాబట్టి బటర్ అయితే బాగుంటుంది. అదే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇదైతే కొంచెం బాగుంటుంది కమ్మగా. తర్వాత జీలకర్ర, ఓకే, తర్వాత లవంగాలు కొంచెం, తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత పచ్చిమిరపకాయలు గ్రీన్, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి. ఓకే, అవి కొంచెం, తర్వాత కరివేపాకు, అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. బిర్యానీ ఆకులు అన్ని వేసారు అంటే అన్ని అవసరమా? ఫ్లేవర్ ఏమన్నా దానికి బాగా వస్తుందా? బాగా వస్తుందండి. ఓకే, సో ఇది కాంబినేషన్ దేంట్లో బాగుంటుందండి? ఇది రైస్ లోకి బాగుంటుంది, రోటీలో కూడా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఎక్కువ రోటీస్ ఎక్కువ తింటున్నాం కాబట్టి నేను తినట్లేదు, నేను రైసే తింటాను. రైస్ లో కూడా బాగుంటుంది. బాగుంటుందా? ఓకే, సో రోటీస్ తినే వాళ్ళకి ఎక్కువగా ఈ కాంబినేషన్ బాగుంటుందంట. చపాతీ పుల్కా అవి ఉంటాయి కదా. తర్వాత టమాటో పేస్ట్. ఓకే, సో కొంచెం ఇవి స్వీట్ ఐటమ్స్ కాబట్టి కమ్మగా ఉంటాయి కాబట్టి మీరు కొద్దిగా ఈ మసాలా ఘాట్ అది ఎక్కువ తీసుకుంటున్నారా? ఇవన్నీ వేసేసరికి సరిపోతుందంట. సరిపోతుందా? క్యారెట్ మొత్తం పేస్ట్ చేసేసారా? పేస్ట్ చేయాలి కొంచెం అటు ఇటుగా, అంటే ముక్కల్లాగా అయితే బాగోదని పేస్ట్ చేస్తే బాగుంటది. ముక్కల్లాగా మీకు కూడా నచ్చదా? నచ్చుద్ది, కానీ ఇది వెరైటీ. వెరైటీయా? ముక్కలు అందరం వేస్తాం కదండి, అందరూ అందుకని ఇప్పుడు పేస్ట్ చేస్తున్నారు.
అంటే ఆల్రెడీ టొమాటో పేస్ట్ వేసుకున్నాంగా, మళ్ళీ క్యారెట్ కూడా పేస్ట్ లా చేసేస్తారు, అన్ని కలిసిపోదు. కలిసిపోదు. కలిసిపోదా? స్వీట్ కార్న్ ఉంటుంది ఇదిగో కదా. కలిసిపోయింది చూసారా. అదా. ఈ ఐడియా ఎవరిచ్చారు మీకు ఇలా పేస్ట్ లా చేయాలని? నాకే వచ్చిందండి ఐడియా. ఎందుకు వచ్చింది అలాగా? నేను చూస్తాను కదా అన్ని ఇలా అందరూ ఇలా చేస్తున్నారు కదా, మనం ఇలా చేస్తే బాగుంటుంది కదా వెరైటీ కానీ ఓహో అనుకుని చేసా. అనుకొని చేశారా? అందరూ ముక్కలు వేస్తారు కదా క్యారెట్, ఎలాగో అవును. పేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో బాగుంటుందో లేదో అని చేశాను. ట్రై చేశాను. నేను ఇంట్లో కూడా చేస్తుంటాను అలాగా. కొంచెం సాల్ట్, సో సరిపడా వేసేసారా? ధనియాల పౌడర్, ఓకే, జీరా పౌడర్, ఏం చేస్తుంటారండి మీరు? నేను టీవీ ఎక్కువ చూస్తాను. టీవీ ఎక్కువ చూస్తుంటా? వంటలు అవి చూస్తాను బాగా. ఓన్లీ టీవీయా? అన్ని ఈ టీవీ ఎక్కువ చూస్తాను, వంట ప్రోగ్రామ్స్ అవి చూస్తాను. చూసి ఇవి ఇంకా ఇంట్లో పొద్దుస్తమానం ఇదే పనే, చూడటం చేయటం, ప్రయోగం చేస్తాను. చేసి ఇలా కొత్త కొత్త అన్ని మొదలు కనుక్కుంటూ ఉంటారు. సో అన్ని సక్సెస్ అవుతాయా వంటలన్నీ? నాకు ఇంట్రెస్ట్ అండి కుక్కరీ అంటే, బాగా వెరైటీస్ చేయడం అంటే. అదే మీరు చేసే వంటలన్నీ కూడా సక్సెస్ అవుతాయా? ఐ మీన్ అవుతాయండి. ఎప్పుడైనా ఏమన్నా తినగలుగుతారు? ఏదేటైనా ఏదేమైనా ఏదైతే అవ్వదు, బాగా అవదా? ఓకే. నెక్స్ట్ కారం. కారం అండి. సో మీ ఇంట్లో వాళ్ళు ఏం వంకలు పెట్టరు అన్నమాట? ఏం వంకలు పెట్టరు. బాగోపోతే బాగోలేదని చెప్తారు. మరి బాగోపోతే నెక్స్ట్ టైం నుంచి నేను బాగానే చేస్తాను. బాగోలేదని అనలేదా? అనలేదు. అబద్ధం చెప్పి ఇప్పుడే బాగోపోతే బాగోలేదని చెప్తారని అన్నారు కదా. అనలేదు. ఏం పొడి? ఇది జీడిపప్పు పౌడర్. ఇప్పుడే అన్నారు కదా బాగోపోతే బాగలేదని చెప్తారని. సరే, మీ వారేం చేస్తుంటారు? బిజినెస్ అండి, గెస్ట్ హౌస్. ఓకే. వాటర్ ఏమైనా కావాలా? కొంచెం వాటర్, కొంచెం పోయింది, ఎక్కువ వద్దు. ఇలా కొద్దిగా గ్రేవీ టైప్ లో ఉంటే రోటీస్ లాంటి వాటిలో బాగుంటుంది కదా. ఏమన్నా మర్చిపోయారా ఏంటి? లేదు. తర్వాత ఇవి మన స్వీట్ కార్న్ వేయాలి. కావాలంటే ఇది కొంచెం లూజ్ చేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చు, లేదంటే థిక్ గా అలా ఉంచేసుకోవచ్చు. ఇది గ్రేవీ చేసాం కదా, కొంచెం తొందరగా అంత దగ్గరగా అయిపోద్ది. అవును. అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కొంచెం వాటర్ కదా. ఓకేనా? ఆఫ్ చేసి వేసేసారా అన్ని? చూసుకోండి ఒకసారి. అయిపోయింది. ఉప్పు వేసారా? వేసారా? ఉప్పు వేసాను. కొత్తిమీర కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. ఓకే. అలాగని చెప్పి ఇప్పుడు కొత్తిమీర ఎక్కువ వేసాను అనుకోండి, కొత్తిమీర కర్రీ అయిపోద్ది అంటారు. మళ్ళీ అవ్వదు అంటే మళ్ళీ తర్వాత మళ్ళీ తీసినాక దాని మీద ఒక గార్డెన్ ఫామ్ చేస్తే అప్పుడు అంట. దీంట్లో ఎంత వేసిన ఏమన్నా అయిపోయిందా? అయిపోయింది. క్రీమ్ వేయాలి. అయ్యో మర్చిపోయారా? ఎక్కడ ఉంది క్రీమ్? ఇక్కడే ఉంది. ఇక్కడ అందుకే 2-3 సార్లు అడిగా, అన్ని వేసారా అని. ఒక్క నిమిషం. క్రీమ్ పైనుంచి కూడా వేసుకోవచ్చు యాక్చువల్ గా. ఈ పైన ఫ్రెష్ క్రీమే కదా. సర్వింగ్ కి సర్వ్ చేసుకునేటప్పుడు పైనుంచి వేసుకోవచ్చు, ఎందుకంటే క్రీమ్ ఏమి దాంట్లో లాస్ట్ వేసేది అది. అయితే క్రీమ్ అనేది అంటే మనం మధ్యలో వంట మధ్యలో వేసుకోవాలా లేకపోతే ఇలా ఫైనల్ గా? లాస్ట్ లో వేసుకోవచ్చు, వంట అయిపోయి దించేటప్పుడు వేసుకోవచ్చు. ఓకే. అది ఆ వేడికి మెల్ట్ అయిపోతుంది. అది అవ్వాలి. క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. ఓకే, మరి క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా క్యారెట్లు ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, క్యారెట్ పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, జీడిపప్పు పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించిన స్వీట్ కార్న్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ రెడీ.
ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. పట్టు చీరలు ఉతికేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా కుంకుడు రసం కూడా కలిపి ఉతికినట్లయితే పట్టు చీరలకున్న మురికి ఈజీగా పోయి పట్టు చీరలు కూడా షైనీగా మెరుస్తుంటాయి. ఓకే అండి, మరి ఫస్ట్ వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. సో పరిమళ గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరు ఏదో సబ్జీ అన్నారు, క్యారెట్ మేతి సబ్జీ. క్యారెట్ మేతి సబ్జీ. ఓకే ఓకే, మరి క్యారెట్ మేతి సబ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ మేతి సబ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. సరిపడా ఆయిల్. సరిపడా ఆయిల్. ఓకే, కొంచెం జీలకర్ర. సో ఇది ఎలా అంటే కొంచెం ముద్దకూర అట్లా వస్తుందా? లేదండి, ఇది ముద్దకూర కాదు, జనరల్లీ కర్రీ టైప్. కర్రీ టైప్. ఓకే, జీలకర్ర కొంచెం క్రాక్లో వేసేసరికి ఆనియన్ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు. ఆనియన్. సో దీనికి క్యారెట్ అలా ముందే ఉడికించి పెట్టుకోవాలా, లేకపోతే ఎలా డైరెక్ట్ మగ్గించుకోవటమేనా? డైరెక్ట్ మగ్గించుకోవడం అండి. ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఓకే కొంచెం వెల్లుల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఓకే, కొంచెం అల్లం. సో అల్లం ముక్కలు. అల్లం ముక్కలు. సో మీరేం చేస్తుంటారండి పరిమళ గారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్. వావ్, సో బిజీగా ఉంటారన్నమాట. అవునండి, నా ఓన్ కంపెనీ ఉంది. ఓన్ కంపెనీ. కంప్యూటర్. నైస్ నైస్. సో అప్పుడు ఇంకా ఎక్కువ బిజీగా ఉంటారేమో. అవునండి, ఇంచుమించు కొంచెం కొంచెం అంటే వర్కర్స్ అందరూ ఉంటారు, అందరిని మేనేజ్ చేసుకోవటం ఎవ్రీథింగ్ కదా. సో ఇది ఎలా కొంచెం మనకి అంటే చపాతీ ఇలాంటి వాటిల్లో చాలా బాగుంటుంది. ఓకే ఓకే. దీని తర్వాత మెంతు కూర వేయాలి. సో జనరల్గా మేతి అనేది మనం ఎక్కువ ఆలు లేకపోతే టొమాటో ఈ కాంబినేషన్స్కి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాం కదా. సో దీనికి క్యారెట్కి కూడా బాగా సూట్ అవుతుందేమో. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే క్యారెట్ కొంచెం మనకి స్వీట్ ఉంటుంది కదా, అండ్ మేతికి ఆ డిఫరెంట్ ఫ్లేవర్ ఒకటి ఉంటుంది. మెంతి కూర కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేయాలి. ఓకే. సో వెరైటీస్ ఏమైనా ట్రై చేస్తూ ఉంటారండి, లేకపోతే? చేస్తూ ఉంటానండి, రెగ్యులర్ గా నేను అభిరుచి చూస్తూ ఉంటాను. అవునా, మీకు టైం చాలా ఇంట్రెస్ట్ అండి, మీ ఫ్యాన్ నేను. ఓ థ్యాంక్ యూ సో మచ్. అంటే మీకు ఎలా అంత టైం ఖాళీగా ఉంటుందా? ఐ మీన్ ఉంటుంది, మధ్యాహ్నం టైంలో అలాగా ఫ్రీగా ఉంటాను. అప్పుడు ఫ్రీగా ఉంటారు. ఓ నైస్. సో మీకు కూడా అంటే కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంది. ఓ. దాని తర్వాత కొంచెం పసుపు వేయాలి. ఓకే. సో ఇక్కడ క్యారెట్ ముక్కలు మనం పచ్చివే యాడ్ చేస్తున్నాం కదా, సో ఇదంతా కొంచెం బాగా మగ్గాలేమో కదా. అవునండి. సో కొద్దిగా పసుపు, సాల్ట్, కొంచెం ధనియా పౌడర్. ఓకే. అంటే దీనికి కొద్దిగా వాటర్ అలా వేయాలి. ఇప్పుడు కొంచెంసేపు అయ్యాక వేయాలి. ఓకే. అది ఎందుకంటే పచ్చి ముక్కలు యాడ్ చేసుకున్నాం కదా మనము. కాకపోతే ఇది ఇలా కొంచెం ఫ్రై టైప్లో చేసుకున్నా బాగానే ఉంటుందేమో కదా. క్యారెట్ ముక్కలు అది ఉడికించేసుకొని క్యారెట్ ఉడికించుకొని ఇది వేసుకుంటే ఫ్రై టైప్లో. ఓకే. వాటర్ పోయాలి. వాటర్ మెజర్మెంట్ చూసుకుందాం. ఓ. మూత పెట్టేయాలి. సో ఇప్పుడు కొంచెం ఈ క్యారెట్ ముక్కలు అంతా ఉడికితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఓకే నైస్. సో వెయిట్ చేద్దాం. సో చూద్దామా అండి ఒకసారి. ఓకేనండి. ఓకేనా? అయిపోయిందండి. సో
ఈ చక్కగా చపాతీ లాంటి వాటిల్లోకి తింటే రోటీకి చాలా బాగుంటుంది. బాగుంటుంది అనుకుంటా కదా, పుల్కాల్ లాంటి వాటిల్లో. నైస్. సో సైడ్ డిష్ గా అయినా బాగానే ఉంటుంది, అన్నంలో కలుపుకున్నా కూడా మనకి బాగుంటుంది. ఓకే, సో ఈ క్యాప్సికమ్ ఫ్లవర్స్ ట్రై చేశారా? ట్రై చేసాం, బాగుంది, ట్రై చేస్తూ ఉండాలి అలాగే. ఓకే అండి, మరి క్యారెట్ మేతి సబ్జీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ మేతి సబ్జీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగాక క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, క్యారెట్ మేతి సబ్జీ రెడీ. ఓకే అండి, మరి క్యారెట్తో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చూసేసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, ఒకటేమో క్యారెట్ ఇంకా మేతి కాంబినేషన్లో, ఇంకొకటేమో క్యారెట్ ఇంకా స్వీట్ కార్న్ కాంబినేషన్. ఓకే, సో స్వీట్ కార్న్ కాంబినేషన్ ముందు చేసేద్దాం. ఓకే, సో కొంచెం వెరైటీగా, అంటే క్యారెట్ కూడా కచ్చపచ్చగా పేస్ట్లో చేసి వేస్తారు కదా. బాగానే ఉందండి ఐడియా. అంటే ఆ టొమాటో పేస్ట్ ఇంకా క్యారెట్ పేస్ట్ మిక్స్ అయ్యి టేస్ట్ అనేది బాగుంది, వెరైటీగా. కొంచెం మసాలా ఫ్లేవర్ కూడా యాడ్ చేశారు కదా, సో కొంచెం బాగుంది. నైస్. ఇప్పుడు క్యారెట్ ఇంకా మేతి సబ్జీ. సో మేతి మనం ఎందులో యాడ్ చేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది కదా. అండ్ అలాగే ఇక్కడ కూడా, అంటే సింపుల్ డిష్ అయినా కూడా చాలా టేస్టీగా ఉందండి. నైస్. సో చపాతీ లాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. సో 2 కూడా బాగున్నాయి, ఇద్దరు కూడా బాగా చేశారు. సో విన్నర్ ఎవరు అనేది రాజు గారు చెప్తారు. ఓకే, సో 2 బాగానే ఉన్నాయి, 2 డిష్లు ఇద్దరు బాగానే చేశారు. సో రెండిట్లో కొంచెం బెటర్గా ఏంటంటే స్వీట్ కార్న్ కాంబినేషన్లో చేసింది. సో దీంట్లో కొంచెం సాల్ట్ తగ్గిందండి. సో మేతి మనకు కొంచెం బాగా వేగితే ఆ ఒగరు అనేది తగ్గుతుందండి. సో ప్లస్ మీరు అల్లం, వెల్లుల్లి ముక్కలుగా వేస్తారు కదా, సో అన్ని ఫ్లేవర్స్ అనేది కొంచెం బాగున్నాయి. సో కొంచెం సాల్ట్ అనేది కొంచెం బ్యాలెన్స్ చేస్తుంటే కొంచెం టేస్ట్ బాగా వచ్చింది. సో డిష్ పరంగా బాగుంది, కొంచెం సాల్ట్ కూడా కొంచెం. ఈరోజు స్వీట్ కార్న్ కాంబినేషన్. సో రత్న గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. సో కంగ్రాట్స్ రత్న గారు. సో బాగుంది, మొత్తానికి ప్రయోగాలు చేస్తూ సక్సెస్ అయిపోయారు. ఇది కూడా చాలా బాగా వచ్చింది. సో మీకు ఈ టీవీ నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. ఇలా వచ్చేసి. సో పర్మిళ గారు, మీకు కూడా ఈ టీవీ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్స్ అండి. సో థ్యాంక్స్ మీకు కూడా. చక్కగా ఇద్దరు మా షోలో పార్టిసిపేట్ చేసి మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ మాకు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా క్యారెట్తో ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. బ్రెడ్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే బ్రెడ్ ప్యాకెట్లో చిన్న బంగాళాదుంప ముక్కను పెట్టి ఉంచాలి. ఇలా చేసినట్లయితే బ్రెడ్ ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. ఇవాళ 4 రుచికరమైన వంటల్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వెరైటీస్ లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన ఆలు కొత్తిమీర కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. బంగాళదుంపలు, కొత్తిమీర పేస్ట్, టొమాటోస్. వెరీ సింపుల్, హైలీ న్యూట్రిషియస్. డెఫినెట్లీ ఇలాంటి రెసిపీస్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ టేకింగ్ రా వెజిటబుల్. మినిమల్గా కుక్ చేసుకోండి. మినిమల్ అంటే ఎంత అవసరమో అంత మేరకే వండడం. మనకు సైన్స్ ఏం చెప్తుందంటే, కుకింగ్ లాసెస్ని మనం తగ్గించుకుంటే మన తినే ఆహారంలోనే పుష్కలంగా పోషక విలువలు ఉన్నాయి. ఒకటండి, ఈ పెస్టిసైడ్స్ మందులు చల్లకుండా ఉంటే పోషక విలువలు నిలువ ఉంటాయి, మట్టిలో ఉన్న పోషక విలువలు వచ్చేస్తాయి. రెండోది, మనం వండేటప్పుడు కరెక్ట్ మెథడ్లో వండుకుంటే అవి మిగిలిపోతాయి. ఇలా ఇవన్నీ పాటించుకుంటూ మనం ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్, స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బాదాం ఫిర్నీ. ఇది ఒక డెలికసీ. డెఫినెట్లీ మనం రోజువారీ తినే డైట్కిను ఈ డెలికసీస్కు మనం తేడా చూపించాలి ఎక్కడా తినేటప్పుడు. రోజువారీ తినే డైట్ సింపుల్గా అంటున్నాం కదా, డెలికసీస్ డెఫినెట్లీ ఎప్పుడైనా అరుదుగా తీసుకున్నా పర్వాలేదు. ఇందులో ఏముంది? బాదాం పేస్ట్, పాలు, పచ్చికోవా, షుగర్, బాస్మతి రైస్,
అండ్ డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు షుగర్, బాస్మతి రైస్, ఖోవా, ఇవి 3 ప్రాసెస్డ్ ఐటమ్స్. ఇప్పుడు హైలీ హెల్త్ కాన్షియస్ అయిపోయి మనం అసలు కొన్ని ఎలిమినేట్ చేయాలి అని కనుక మనం డిసైడ్ అయిపోయి అలా చేసుకోవాలన్నప్పుడు కూడా ఖచ్చితంగా దీని బెల్లంతో, తర్వాత ఈ రైస్ కూడా మనం బ్రౌన్ రైస్తో ట్రై చేసుకోవచ్చండి. యాక్చువల్లీ దట్స్ అ వెరీ గుడ్ ఐడియా. సో ప్రతి దాంట్లో కూడా మనం ఇలా ఆర్గానిక్గా చూస్ చేసుకునేవి, అన్ప్రాసెస్డ్గా, అంటే ఏ రకంగా కూడా మనం ప్రాసెస్ చేయబడినవి కాకుండా అలా స్వీట్స్ చేసుకుంటే కూడా అది డెలికసీ అయినప్పటికీ అందులో ఉన్న పోషక విలువలు మనకు దొరుకుతాయి. పర్సే బాదాం, ఫిర్ని ఇవన్నీ రీప్లేస్ చేసేసుకొని బాదాంతో, బ్రౌన్ రైస్, బాస్మతితో, బెల్లంతో చేసుకుంటే అది పౌష్టికాహారం అయిపోతుంది. చాలా బాగుందండి. ఊరించే వంటలో చూసిన క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ. క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ కూడా ఇట్స్ వెరీ వెరీ సింపుల్ అండి. క్యారెట్ స్వీట్ కార్న్, కాకపోతే కొంచెం కాజు వాడారు. సో సాధ్యమైనంత వరకు మనం కాజు వంటకాల్లో తగ్గించాలి. సో డెఫినెట్లీ ఎవరైతే హెల్త్ కాన్షియస్గా ఉన్నారో, నేను వండుకునేది కూడా కరెక్ట్గా వండుకోవాలనుకునే వాళ్ళు కాజుని అసలు ఇలాంటి కర్రీస్లో తీసేస్తేనే మంచిది. నెక్స్ట్ మీరు చూసిన క్యారెట్ మేతి సబ్జీ. క్యారెట్, మెంతికూర, అల్లం వెల్లుల్లి, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఇప్పుడు పర్సే మీరు నన్ను ఒపీనియన్ అడిగితే క్యారెట్ మేతి సబ్జీ ఈజ్ ఫార్ బెటర్ దెన్ క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ. ఎందుకంటే ఒక వాల్యూ, క్యారెట్ కానీ మెంతికూర కానీ మీకు ఆ రుచి కూడా మారదండి. మీకు ఇంకా యూ కెన్ పర్సీవ్, మనం గుర్తించగలుగుతాం ఇందులో మెంతికూర ఉంది, ఇందులో క్యారెట్ ఉంది. అలా మనం పర్సీవ్ చేయగలిగితే తినేటప్పుడు డెఫినెట్గా అందులో పోషక విలువలు ఉన్నట్టు. సో క్యారెట్ మేతి సబ్జీ సూపర్బ్. క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ పర్వాలేదు, ఇట్స్ నాట్ దట్ బ్యాడ్, బట్ యూ హ్యావ్ టు ఖచ్చితంగా మనం దాన్ని, ఈ కాజు అనేది మనం రీప్లేస్ చేయాలి. బాదాం ఫిర్ని నన్ను అడిగితే ఏదైనా హై క్యాలరీ, లో క్యాలరీ అనేది పక్కన పెడితే ఫస్ట్ అది ఇంపార్టెంట్ చాలా, నో డౌట్. ప్రాసెస్డ్, అన్ప్రాసెస్డ్ కూడా మనం డిఫరెన్షియేట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇలాంటి రెసిపీస్ కూడా ట్రై చేసుకోవచ్చు. అలాగే ఆలు కొత్తిమీర కర్రీ కూడా బాగుంది. సో ఆలు కొత్తిమీర కర్రీ, క్యారెట్ మేతి సబ్జీ, బాదాం ఫిర్ని అండ్ క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ 4 ట్రై చేయండి. మనం ఈ ప్రిన్సిపల్స్ కనుక మైండ్లో పెట్టుకొని ట్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. పూరించండి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు, బాదం ఫిర్ని సో ట్రెడిషనల్ ఐటమ్. కాకపోతే చాలా మంది అంటే బయట తింటూ ఉంటారు కానీ ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతగా తెలియదు. సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు యాక్చువల్ గా. అవునండి, చాలా బాగుంది. అండ్ అలాగే ఆలూతో మనం ఎన్ని రకాల కాంబినేషన్స్ ఎప్పుడు చేస్తూ ఉన్నా చిన్న చిన్న వెరైటీస్ తో కూడా మనకి చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. మనం కొత్తిమీర అలా కొంచెం ఘాటుగా ఉండే మనం యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. సో 2 కూడా బాగున్నాయి రాజు గారు. సింపుల్ వంటలు అయినా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థాంక్యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ 4 వెరైటీస్ ని. మీరు కూడా నోట్ చేసి ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.